రైట్. రజనీ గారు, రావణ్ ఏం మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ గారు భాషనే నేను మాట్లాడుతున్నానని చాలా క్లియర్గా చెప్పారు. మరి పవన్కు ఒక న్యాయం, రావణ్కు మరో న్యాయం. రావణ్ కాకపోతే ఇంకొక వ్యక్తి, సామాన్యమైనటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారి కోపం వస్తే ఈ ప్రభుత్వం నచ్చకపోతే బూతులు మాట్లాడతారట. ఆయనే చెప్పారు, ఒకసారి మాట్లాడాను, ఏం తప్పే ఉంది, నాకు నచ్చలేదు కాబట్టి మాట్లాడాను, కొద్ది రోజులు వెయిట్ చేశానని. మరి పాపం ఏది కోడిని కోసిన వాళ్ళని, మేక కోసిన వాళ్ళని, కేక్ కట్ చేసుకున్న వాళ్ళని, వీళ్ళందరినీ కొట్టి కాళ్ళు కీళ్ళు విరిచేసి నడి రోడ్డుపైన నడిపించుకొని ప్రదర్శనగా తీసుకెళ్ళిపోతున్నారే, మరి వాళ్ళ కోపం రాదా? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాగే వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవ్వాలా? సార్, ఒక అభిమానంలోంచి వచ్చినటువంటి తిరుగుబాటు ఎలా ఉంటుందో, రాముడు రూపంలో ఉండే వ్యక్తి రావణగా మారిపోతే ఎలా ఉంటుందో మనం చూడాలండి. ఇంత దారుణం అంటే, అతని పాత వీడియోలు తీస్తే అతనే పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ ఉన్నటువంటి వీడియోలు ఉంటాయండి. దాని తర్వాత తిరుగుబాటు ఎలా ఉంటది అంటే, ఆయన వ్యతిరేకంలో ఆ తిరుగుబాటు ఎలా ఉంటది అని కూడా మనం నమ్మాలండి. ఇంకా కూడా మీరు ఇందాక సిఐ నాగరాజు గారి కేసుకి సంబంధించి చెప్తే చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం ఒకటి చెప్తానండి. మార్కాపురంలో అతను మారు మనసు పొంది స్విగ్గీలో పనిచేస్తూ 300 రూపాయలు 200 రూపాయలు లేక వాళ్ళ మేనమామల దగ్గర డబ్బులు వేపించుకున్న పరిస్థితులు ఉన్నాయండి. గతంలో అతన్ని వాడుకొని ఎన్నో సెటిల్మెంట్లు చేసినట్టుగా కూడా వార్తా కథనాలు ఉన్నాయండి. ఈ రోజు అతన్ని ఇవన్నీ నేను చెయ్యను అని మారు మనసు పొంది మార్కాపురంలో వెళ్ళిపోయినోడిని ఇదే ఆఖరిడీలు, దీని తర్వాత నిన్ను అడగము అంటూ బలవంతంగా ఎత్తకొచ్చి ఏదైతే పని చేపించి ఆ పని తర్వాత ప్రాణాలు తీసారా అనేటటువంటి అనుమానం అనేది వ్యక్తం అవుతుందండి. ఇంకా కూడా తల్లి బూడిద అడుగుతుంది. వన్స్ బూడిదంటూ ఇస్తే మనిషి చనిపోయినట్టు నిర్ధారించాలండి. కానీ వీళ్ళ మైండ్ గేమ్ ఏంటంటే మ్యాన్ మిస్సింగ్, కిడ్నాప్, ఈ రెండిట్లో ఎవరికి పనిష్మెంట్ పడదండి. ఇది ఒక క్రిమినల్ చట్టంలో ఉండేటటువంటి వెసులుబాటుని పోలీసులు, అక్కడ వారి సంబంధిత డీజీపీలు, హోమ్ మినిస్టరు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ వాడుతున్నటువంటి దృశ్యం ఉందండి. ఇంకొకటి ఏంటంటే, సుగాలి ప్రీతి తల్లి చెప్పిన మాట 100కి 200% వాస్తవం. ఆ పేరు వింటేనే ఆయనకి ఒంటి మీద తేళ్లు జర్లు పాకుతున్నాయేమో మాకైతే తెలియదు, కానీ ఎక్కడన్నా ఆ పేరు వినపడితే చాలండి, పేరు వినపడితే చాలు, అయిపోయింది కదా, ఎందుకు మళ్ళీ తెస్తారు, ఏంటి అయిపోయింది, ఏమైపోయింది, ఓహో ఆ పేరు వాడుకొని ఆ తల్లి కన్నీటి వాడుకొని మనం ప్రభుత్వంలోకి వచ్చేసాం కదా, ఇంకా అక్కర్లేదు. మరి సరే, ఈ ప్రభుత్వం వచ్చాక కూడా నంద్యాల ఎస్పీ ఆఫీస్ లో నేను కేసు పని మీద వెళ్తే ఈ తల్లి సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గారు నన్ను కలవడానికి వచ్చారండి. నేను ఆవిడ మాట్లాడింది ఒక పలు మీడియా ఛానల్లో వాయిస్ ఇచ్చారండి. మాకు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది, ఆయన ఇవాళ రేపో మా కేసుకి న్యాయం చేస్తారని, కానీ త్వరితగతిన చేయాలని కోరుకుంటున్నానంటూ మీడియాలో వాయిస్ ఇస్తే వారి సంబంధిత మీడియాలు కదండి ఒక్కటి ప్లే చేయలేదండి. పేపర్ లో ప్రకటనకు కూడా ఆవిడ ఇచ్చారు, లాయర్ రజనీ గారిని కలిసాము, కేసు త్వరితగతం చేయమని మరొక్కసారి మీరు అన్నకి చెప్పండి అంటూ ఆవిడ నన్ను అడిగారు. అది కూడా పేపర్ వేయించమన్నాం, అది కూడా రాయలేదు. అప్పుడు నేను చెప్పాను, మేమిద్దరం అనుకున్నామండి ఇది వాస్తవం, అమ్మా మీరు గట్టిగా మాట్లాడితే అన్నకి చెడ్డ పేరు వస్తుంది, అన్న చేస్తాడు, అన్న చేయగలడు, అన్న చేయలేకపోతే వేరెవరూ చేయలేరు, అన్న బాహుబలి, అన్న జై శ్రీరామ్, అన్న జై హనుమాన్ అంటూ చాలా పొగడ్తలతో ఆ తల్లి నేను కారులో మాట్లాడుకున్నామండి. అప్పట్లో సాక్షికి ఇస్తానంటే వద్దులేండి, మళ్ళీ అన్నకి చెడ్డ పేరు వస్తుందని కడుపులో పెట్టుకుందండి ఆ తల్లి. కానీ అటువంటి టైంలో, సాక్షికి కూడా ఇవ్వని టైంలో రావణ్ అనే ఒక వ్యక్తి ముందుకొచ్చి ఆ తల్లి ఆవేదన విని దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. స్వయాన ఆ తల్లి ఇంటికి వెళ్ళి వీడియో చేసినాడు. ఆ పార్టీ వీడియో కూడా ఏ సోషల్ మీడియా చేయలేదండి, ఏ ప్రముఖ ఛానల్ చూపించలేదు. మేమిద్దరం అనుకుంది ఈ సాక్షికి ఇవ్వకూడదని, ఇస్తే అన్నకి చెడ్డ పేరు వస్తుందేమోనని. కానీ అన్న ఎంత చెడ్డ అన్నే కదా అనుకుని కడుపులో మేము పెట్టుకుంటే ఈ రోజు నడి రోడ్డు మీద విసిరేసి నువ్వు వికలాంగురాలివి, నువ్వు డబ్బులు కమ్ముడిపోయావు, నువ్వు రెడ్డి కులం దానివి, నీ బతుకేంటో మాకు తెలుసు అంటూ ఈ రోజు జనసేన సోషల్ మీడియా బూతులు తిడుతుంటే ఆ తల్లి నేను ఇద్దరు అన్న పేరు కాపాడడం కోసం ఎన్ని నెలలు ఎదురు చూసామో తెలుసండి. ఈ రోజు అడగండి, లైవ్ లో ఉంది. ఆ రోజు లైవ్ లో కారులో అడిగాం మేము, అమ్మా వద్దు అన్న పేరు పాడైపోతుంది, అన్న చేస్తాడు, ఓపిక్గా ఉందాం, చేస్తాడు, కష్టపడి ప్రభుత్వం ఫామ్ అయింది, అన్న చేస్తాడు అని నమ్మకంతో ఉన్నాం. ఈ రోజు ఆ నమ్మకాన్ని వమ్ము చేసినాడు. కాబట్టి రాజద్రోహం ఆయన పెట్టడం కాదండి, రాజుగా అనుకున్నటువంటి ఆ తల్లిని ద్రోహం చేసినాడు. కాబట్టి ఆ తల్లి కేసు పెట్టడానికి అర్హురాలు. మరి ఆ కేసు తీసుకుంటారా గౌరవ సీఎం గారు? పార్వతి గారు కన్క్లూడ్ చేయండి. మీ పైన ఈ జనసేనకు సంబంధించిన వాళ్ళు విపరీతమైన కామెంట్లు పెట్టడము, ఫోన్లు చేయడము, బెదిరించడము, తిట్టడము, ఇవేమన్నా జరిగాయా? సార్, ప్రతిదీ జరుగుతూనే ఉంది సార్.
నేను ప్రశ్నించిన ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు అందరినీ ఉసుగొల్పుతున్నారు. అదే విధంగా వాళ్ళు కూడా నా మీద విరుచుకుపడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారే అయితే నేను కాదు కాదు వాళ్ళు వాళ్ళు పవన్ గారి మీద అభిమానంతో వాళ్ళు చేస్తున్నారు అనుకోవాలనా, ఒక ఆర్గనైజ్డ్ గా ఇది జరుగుతోంది అనుకోవాలనా, పార్టీ నుంచో పవన్ కళ్యాణ్ గారి నుంచో? సార్ ఇది ఒక ఆర్గనైజర్ గానే జరుగుతుంది సార్. ఎందుకంటే నేను ప్రశ్నించిన ప్రతిసారి కూడా మీరు వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి సార్, గూగుల్లో మీరు చూస్తే తెలుస్తుంది. నేను ప్రశ్నించిన ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి చాలా కామ్ గా ఒక ఎమోషన్ గా ఒక స్పీచ్ ఇచ్చేసి, ఆ తల్లిని తీసుకొచ్చింది బయటికి నేనే, వాళ్ళకి రావాల్సినవన్నీ రప్పించింది నేనే, ఇంకా ఈ కేసు గురించి నేనేం మాట్లాడకూడదు, మీరున్నారు కదా, ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, మహిళలు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, మీరే ఆవిడని ఎదుర్కోవాలని చెప్పినప్పటి నుంచే నా మీద దాడి అనేది జరిగింది సార్. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. నాకు అప్పుడే స్టార్ట్ అయ్యాయి ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, ప్రతి చోట కూడా మీ అంత చూస్తాం, మిమ్మల్ని మీ అంత చూస్తాం, మీ మీద కూడా కేసులు పెడతాం, ఇక్కడ కాదు ప్రతి రాష్ట్రంలో తిప్పుతాం, మీ కాళ్ళు రెండు అన్ని ఇంకా చాలా వస్తున్నాయి సార్. అయితే ఒక్కటి సార్, నేను ఏ దానికి భయపడేదాన్ని కాదు. అలా భయపడి ఉంటే గనక ఈ పాటికి ఈ 9 సంవత్సరాలు నేను పోరాటం చేయగలిగేదాన్ని కూడా కాదు. రైట్, థ్యాంక్ యూ అండి నేను పార్వతి గారు. పవన్ కళ్యాణ్ గారికి సార్ ఈ రోజు నేను కంప్లైంట్ ఇచ్చింది కూడా సార్, ఆయన ఏదైతే గతంలో గెలవక ముందు చెప్పిన వీడియోస్ కు గెలిచిన తర్వాత అసత్య ఆరోపణలు చేస్తున్న ఈ వీడియోస్ వల్ల నా కూతురు సుగాలి ప్రీతి కేసుకి నష్టం కలుగుతుందనే బాధతో, ఆవేదనతో ఆయన చేసిన మోసాన్ని, ఆయన చేసిన చీటింగ్ ని, ఆయన చేసిన నమ్మక ద్రోహాన్ని, నా కూతురు మీద చేస్తున్న అసత్య ఆరోపణల మీద నేను ఈ రోజు గన్నవరం మరి పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. వెరీ గుడ్. మరి చూడాలి సార్, చూద్దాం న్యాయం రావణ్ గారి జరగాలండి. మీద